నా పేరు డాక్టర్ సంయుక్త అండి. నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ని. ఇవాళ వెస్ట్ బెంగాల్లో జరిగిన ఒక హీనియస్ సంఘటన గురించి మేము ఇలా స్ట్రైక్ చేస్తున్నాము. ఒక ఆడ డాక్టర్ని తను పనిచేస్తున్న ప్లేస్లోనే రేప్ చేసేసి, అతి దారుణంగా రేప్ చేసేసి చంపేశారు. ఆ అమ్మాయికి చనిపోయే ముందు మల్టిపుల్ టైమ్స్ ఆ అమ్మాయిని కొట్టి హింసించి మరీ చంపేశారండి. మేము పనిచేస్తున్న ప్లేస్లో, మేము ప్రాణాలు కాపాడుతున్న ప్లేస్లోని మీరు ఒక మనిషి అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, మాకు భద్రత కలిగించాలి. థ్యాంక్ యూ. నా పేరు ఊహ. ఇక్కడ మేము డాక్టర్లు అందరం దేశవ్యాప్తంగా స్ట్రైక్ చేయడం జరుగుతుంది. దీనికి కారణం చాలా మందికి తెలియకపోవచ్చు. కలకత్తా మెడికల్ కాలేజ్లో ఒక అమ్మాయిని వర్కింగ్ టైంలో హాస్పిటల్లో అరౌండ్ 3 o'clock midnight 3 o'clockకి అత్యాచారం చేసి చంపటం జరిగింది. ఇది ఏదైతే జరిగిందో అది తను డ్యూటీలో ఉండగా వర్క్ ప్లేస్లో జరగడం అన్నది మా అందరికీ భయాందోళన కలిగిస్తున్నాయి. ఒక అమ్మాయి వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో కూడా తనకి సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడ సేఫ్గా ఉంటుంది? ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన ప్రతిసారి చాలా చట్టాలు వస్తున్నాయి. అయినా సరే తప్పు చేసే వాళ్ళు మాత్రం ఎలాంటి భయం ఉండట్లేదు. సో ఏదైతే చట్టం వస్తుందో అది ఒక మనిషిలో తప్పు చేయడాన్ని ఆపగలగాలి, ఆ మనిషిలో భయాన్ని కలిగించగలగాలి. అప్పుడే ఆ చట్టం సక్సెస్ అయినట్టు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో ఎవరైతే నేరస్తులు ఉన్నారో ఒకరినైతే అరెస్ట్ చేయడం జరిగింది, కానీ ఇంకా విచారణ జరిపి ఇంకెవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళందరికీ తగిన శిక్ష పడాలి. అలానే ఇంకా ముందు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండటానికి ఏవైతే యాక్షన్స్ తీసుకోవాలో గవర్నమెంట్ అన్ని యాక్షన్స్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. చట్టాలు ఇప్పుడున్న చట్టాలు అందరికీ ఫస్ట్ ప్రజలకి తెలియాలి, అవేర్నెస్ కలిగించాలి. ప్రజలకి అవేర్నెస్ ఉంటే ఈ చట్టం ఉంది, దాన్ని ఇలా చేస్తే ఈ రకమైన శిక్ష మనకు పడుతుంది అన్న అవేర్నెస్ ఉండాలి. ఆ భయం వాళ్ళల్లో ఉంటే ఇలాంటి తప్పులు జరగకుండా ఉంటాయి. ప్రెసెంట్ మొన్న నిర్భయ యాక్ట్ వచ్చింది. అది ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో ఏమైంది? ఈ అమ్మాయి కూడా అమ్మాయే కదా. ఇప్పుడు మేమందరం డాక్టర్లు స్పందిస్తున్నామంటే ఆ అమ్మాయి కో డాక్టర్గా మా వంతు సపోర్ట్ మేము అందిస్తున్నాం. కానీ ప్రతి భారతీయ పౌరుడిగా ప్రతి మనిషికి బాధ్యత ఉంది. ఈ అమ్మాయి విషయంలో న్యాయం జరగటానికి ప్రతి ఒక్కరు వాళ్ళ సపోర్ట్ అందించాలని మేము కోరుకుంటున్నాం. చట్టాలు తెచ్చిన ఫలితం లేకుండా అయిపోతుంది. ఆడవాళ్ళకి ఎప్పుడు జరుగుతున్న కారణాలు చట్టాలు ఉన్నాయండి, చట్టాలు కరెక్ట్గా అమల్లోకి రావాలి. ఆ చట్టం అదే అవేర్నెస్ ఇంపార్టెంట్. ప్రతి మనిషికి ఇలా చట్టాలు ఉన్నాయని చాలా మందికి తెలియవు. సో ఆ చట్టం గురించి ప్రతి మనిషికి తెలియాలి. బోర్డ్స్, ప్లకార్డ్స్ కానీ పేపర్స్ కానీ స్టిక్ చేయటం కానీ ప్రతి మూలన ఇలాంటి చట్టాలని స్టిక్ చేసి ప్రతి మనిషికి తెలిసేలా చేస్తే ఇలాంటి ప్రమాదాలను మనం కొంచెమైనా తగ్గించవచ్చు.